కనిపిస్తుంది లేదని మీ మీ వాణి ఏంటి అసలు? ముందుగా అమ్మా న్యూస్ వారికి అక్కడ ఉన్న మిత్రులకు నమస్కారం. ఎప్పుడైనా ఒక జాతీయ పార్టీలే మేము చేస్తామని చెప్తారు, కానీ జాతీయ పార్టీలు ఏం చేస్తారంటే వాళ్ళ అధికారంలో ఉండడానికి సొంత ప్రయోజనాలకి దేశాన్ని తాకట్టు పెడతారు. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, తెలంగాణలో ఎంత వెనుకబడి ఉండే, ఇన్నేళ్ల నుంచి వెనుకబడి ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు వచ్చి గత 10 ఏళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసింది. మరి పోలవరంకి ఇచ్చిన టోకన్ ఒక రూపాయి కూడా ఇవ్వలే కదా. ఇప్పుడు కాళేశ్వరం ఏమి కేసీఆర్ కో పార్టీల వాళ్ళు ఏమి ఇంటికి వాడుకోరు కదా, ప్రజల కోసమే కదా. తెలంగాణ ప్రజల కోసము నీళ్ల సదుపాయం కోసం సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ కేంద్రం ఇప్పటివరకు 1 రూపాయి సాయం చేయలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఓహో మీరు సంబంధాలు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మీకు దేశ ప్రధానితో సరైన సంబంధాలు లేవు, అందుకే బడ్జెట్ రాలేదు, మేము చాలా సంబంధాలు పార్టీలు వేరైనా మా సంబంధాలు అద్భుతంగా నెరవేరుస్తాం, డబ్బులు తెస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమి ఇచ్చారు, చిప్ ఇచ్చారు చేతికి. రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఉట్టినే కేసీఆర్ గారు ప్రధానిని వ్యతిరేకించిందా? ఇట్లాంటి ఎన్నో తెలంగాణ జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది కాబట్టి బీజేపీ వాళ్ళతో కొట్లాడిండ్రు కేసీఆర్ గారు. అప్పుడు ఏం చేసిండ్రు, లేదు మీరు ప్రధానితో సరైనంగా లేరు, అందుకే బడ్జెట్ లో ఫండ్స్ రాలేదన్నారు. మరి ఇవాళ మీరు 20 సార్లు పోయి కలిసిరు, 50 సార్లు కలిసిరు, ఏమి ఇచ్చారు మీకు? మీరు వాళ్ళ ప్లేస్ లో మీరున్నా, మీ ప్లేస్ లో వాళ్ళున్నా, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలకు పనిచేస్తాయి కానీ దేశం కోసం ఎప్పుడు పనిచేయరు, దేశ ప్రజల కోసం పనిచేయరు. ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉంటే బీహార్ కు 50,000 కోట్లు ఇస్తారు, ఏపీకి 30,000 కోట్లు ఇస్తారు, ఇంకేదైనా అవసరం ఉంటే ఇంకో దగ్గర ఇస్తారు. ఇలా సొంత ఆస్తులు లెక్క తాకట్టు పెట్టుకొని ఇలా సొంత ఆస్తులు మంచినట్టు మార్చుతారు. ఈ దేశ ఈ బడ్జెట్ లో వచ్చే ప్రతి పైసా ఏ ఒక్క రాష్ట్రం నుంచి రాదండి. ప్రతి పౌరుడు కూడా వాళ్ళు వచ్చే ట్యాక్స్ కానీ జిఎస్టీలు కానీ అన్ని ట్యాక్సులు కడితేనే దేశానికి బడ్జెట్. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం.